హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామచంద్రయ్య ఒంటరిగా కూర్చొని మస్తాన్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. మస్తాన్ కోమాలో నుండి ఎప్పుడు బయటికి వస్తాడో, నా కూతురు గురించి నిజం ఎప్పుడు చెప్తాడో, నా కూతురి కోసం ఇన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను, కానీ నా కూతుర్ని చూడాలనిపిస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే రామచంద్రయ్య ఫోన్ రింగ్ అవుతుంది. ఇదేంటి ఈ టైంలో నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ తీసి చూసేసరికి హాస్పిటల్ నుండి డాక్టర్ ఫోన్ చేస్తాడు. ఇక అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి హలో డాక్టర్ చెప్పండి అనగానే అప్పుడు డాక్టర్ చూడండి రామచంద్రయ్య గారు, మస్తాన్ కోమాలో నుండి బయటికి వస్తున్నాడు, మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్పగానే ఇక రామచంద్రయ్య షాక్ అయిపోయి చూస్తాడు. డాక్టర్ మీరు చెప్పేది నిజమేనా అనగానే అప్పుడు డాక్టర్ అవును రామచంద్రయ్య గారు, త్వరగా హాస్పిటల్కి రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ వెంటనే ఈ విషయం విక్రమ్కి చెప్పాలి అని ఫోన్ చేసి ఒరే విక్రమ్, హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది, ఆ మస్తాన్ కోమాలో నుండి బయటికి వచ్చాడట, మనం వెంటనే మస్తాన్ ద్వారా నిజం తెలుసుకోవాలి, పదరా హాస్పిటల్కి వెళ్దాం అనగానే అప్పుడు విక్రమ్ సరే మావయ్య, నువ్వు హాస్పిటల్కి వచ్చేయి, నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇదంతా తెలుసుకున్న దమయంతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇప్పుడు మస్తాన్ కోమాలో నుండి బయటికి వచ్చి నా గురించి నిజం చెప్తే ఇక నా బ్రతికే నాశనమైపోతుంది, విక్రమ్కి తెలిస్తే నన్ను ప్రాణాలతో కూడా ఉంచడు అని చెప్పి దమయంతి కంగారు పడుతూ వెంటనే రామచంద్రయ్య వెనకాలే ఫాలో అవుతూ హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత విక్రమ్ మాత్రం ఒరే చెప్పరా, నువ్వు కావాలని యాక్సిడెంట్ చేశావా లేక నీ చేత ఎవరైనా యాక్సిడెంట్ చేయించారా, నిజం చెప్పరా, నా చిట్టి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, మా మావయ్య తన కూతురి కోసం ఎంతో బాధపడుతున్నాడు, నేను తన కూతుర్ని తెచ్చిస్తానని మావయ్యకి మాట ఇచ్చాను, నువ్వు నిజం చెప్తే నా చిట్టి ఎక్కడ ఉందో తీసుకొచ్చి మావయ్యకి అప్పజెప్తాను, నిజం చెప్పరా అని విక్రమ్ అంటూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ ఏంటండి అలా మాట్లాడుతున్నారు, చూడు అతను ఇప్పుడే కోమాలో నుండి బయటికి వస్తున్నాడు, మీరు అతన్ని టెన్షన్ పెడితే మళ్ళీ అతను కోమాలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది, మీరు మెల్లగా డీల్ చేయండి అని చెప్పగానే ఇక విక్రమ్ చాలా నెమ్మదిగా మస్తాన్ని అడుగుతూ ఉంటాడు. ఇంతలోనే మస్తాన్ కోమాలో నుంచి బయటికి వచ్చి కళ్ళు తెరిచి చూస్తాడు. తన ఎదురుగా దమయంతి ఉండడం చూసి మస్తాన్ వెంటనే తన చేతిని దమయంతి వైపు తిప్పి అని దమయంతిని చూపిస్తూ ఉంటాడు. అది చూసిన విక్రమ్ వెంటనే అటువైపు చూస్తాడు. అక్కడ దమయంతి ఉండడం చూసిన విక్రమ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక తన మనసులో ఇదేంటి మస్తాన్ దమయంతి అత్త వైపు చూపిస్తున్నాడు, అంటే ఈ యాక్సిడెంట్కి కారణం దమయంతి అత్త కాదు కదా అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే మస్తాన్ మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతాడు. అది చూసిన రామచంద్రయ్య ఏంటి డాక్టర్ మళ్ళీ ఇలా జరిగిందేంటి అనగానే అప్పుడు డాక్టర్ చూడండి, పేషెంట్ సడన్గా కోమాలో నుండి బయటికి వచ్చినప్పుడు మళ్ళీ కోమాలోకి వెళ్ళి మళ్ళీ మామూలు పరిస్థితి వస్తుంది, మీరేమీ కంగారు పడకండి అని చెప్పగానే ఇక విక్రమ్ మామయ్య నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వస్తాడు. ఇక దమయంతి అక్కడి నుంచి కంగారుగా వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలో విక్రమ్ అత్తయ్య ఆగండి అనగానే ఇక దమయంతి స్టన్ అయిపోయి చూస్తుంది. చెప్పండి ఎందుకిలా మీరు చేశారు అనగానే దమయంతి కంగారుగా ఏంటి ఏం చేశాను అనేసరికి ఇక విక్రమ్ చూడండి అత్తయ్య, నాకు నిజం తెలుసు, చెప్పు ఎందుకు మీరు కావాలని ఆ రోజు మా కారుకి యాక్సిడెంట్ చేశారు, నిజం చెప్పండి అని విక్రమ్ అనగానే అప్పుడు దమయంతి చూడు విక్రమ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా, నేను యాక్సిడెంట్ చేయించడమేంటి అనగానే అప్పుడు విక్రమ్ అత్తయ్య ఇన్ని రోజులు ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది,
మస్తాన్ కోమాలో నుండి నీ వైపు చూపించినప్పుడే నాకు అర్థమైంది ఈ యాక్సిడెంట్కి నీకు సంబంధం ఉంది అని చెప్పగానే ఇక దమయంతి, చూడు విక్రమ్, వాడేవో చెప్పాడని నువ్వేమో నా మీద అనుమానపడడం మంచిది కాదు. అయినా నేనెందుకు చంపుతాను అనగానే అప్పుడు విక్రమ్, చూడత్తయ్య, మీరు మాట మారుస్తున్నారని నాకు అర్థమవుతుంది. కానీ నేను పోలీసుని. ఆ యాక్సిడెంట్ ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, ఎక్కడ చేయించారు, ఆ యాక్సిడెంట్ చేయించవలసిన అవసరం ఎవరికుందో నేను తెలుసుకొని ఆ యాక్సిడెంట్ చేయించిన వాళ్ళకి సరైన శిక్ష పడేలా నేను చేస్తాను అని విక్రమ్ అనగానే అప్పుడు దమయంతి చాలా కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విక్రమ్ మాత్రం, లేదు, అత్తయ్య ఇలా కంగారు పడుతుందంటే ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్ తనే చేయించి ఉంటుంది. ఆ నిజం తెలుసుకోవాలి. ఇప్పుడే మామయ్యకి చెప్పకూడదు అని చెప్పి విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే రామచంద్రయ్య దగ్గరికి వచ్చి, మామయ్య, వెళ్దాం పద అనగానే అప్పుడు రామచంద్రయ్య, లేదురా, మస్తాన్ మళ్ళీ స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది. మనం కాసేపు ఆగినాక వెళ్దాం, కూర్చో అని చెప్పి ఇక రామచంద్రయ్య, విక్రమ్ ఇద్దరు కూడా మస్తాన్ దగ్గరే కూర్చుండిపోతారు. ఇక దమయంతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నా మీద విక్రమ్కి అనుమానం వచ్చింది. ఎలాగైనా ఈ అనుమానాన్ని తనలో మనసులో నుండి తుడిచెయ్యాలి. లేకపోతే ఈ యాక్సిడెంట్ చేసింది నేనేనని విక్రమ్కి తెలిస్తే నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు అని చెప్పి ఇక దమయంతి అనుకుంటూ వెంటనే ఈ విషయం నేను అన్నయ్యతో మాట్లాడాలి అని చెప్పి దమయంతి వెంటనే ఇక తన అన్నయ్య అయిన భవానీ దగ్గరికి వస్తుంది. ఇక దమయంతిని చూసిన భవానీ, ఏంటమ్మా ఇలా వచ్చావేంటి, ఏం జరిగింది, ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు దమయంతి, అన్నయ్య, నీకో ముఖ్యమైన విషయం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. ఆ మస్తానుగాడు కోమాలో నుంచి బయటికి వచ్చాడు. యాక్సిడెంట్ చేసింది నేనేనని విక్రమ్కి అనుమానం వచ్చేలా నా వైపు చూపించాడు. విక్రమ్ కూడా నా వైపు చాలా అదోలా చూశాడన్నయ్య, అర్థమైపోయింది. ఆ యాక్సిడెంట్ చేసింది నేనేనని విక్రమ్కి పూర్తిగా తెలిసిపోయిందన్నయ్య అని దమయంతి అనగానే ఆ మాటలు విన్న భవానీ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే, ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అయినా హాస్పిటల్కి నువ్వెందుకు వెళ్ళావమ్మా? వాడు స్పృహలోకి వచ్చాక వాణ్ణి ఎలా చెయ్యాలో నేను చూసుకునేవాణ్ణి. కానీ నీకు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని భవానీ అనగానే అప్పుడు దమయంతి, అన్నయ్య, నేను కంగారు పడుతూ ఎక్కడ ఆ మస్తాన్ నా గురించి నిజాన్ని బయట పెడతాడోనని కంగారులో అక్కడికి వెళ్ళాను. కానీ వాడు నిజంగానే స్పృహలోకి వచ్చి నన్ను చూపిస్తాడని నాకు తెలియలేదన్నయ్య. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఈ విషయం బావగారికి తెలిస్తే మాత్రం ఊరుకోరు అని దమయంతి అంటుంది. అప్పుడు భవానీ, అమ్మ దమయంతి, నువ్వేం కంగారు పడకు. ఈ విషయం విక్రమ్కి మాత్రమే తెలిసింది. ఇంకా రామచంద్రయ్యకి తెలియలేదు. అసలు ఆ మాస్తాడ్గాన్ని లేపేస్తేనే ఈ నిజం వాడితోనే చచ్చిపోతుంది. ఇక ఎప్పటికీ బయటికి రాదు. చూడు, ఆ మస్తాన్ని ఎలా లేపేయాలో నేను చూస్తాను. నువ్వేం కంగారు పడకు, వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను కదా అని చెప్పి భవానీ చెప్పగానే అప్పుడు దమయంతి, సరే అన్నయ్య, అని ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా ఆ మస్తాన్ని ఎలా చంపేయాలి? అన్నయ్య ఈ విషయం చూసుకుంటానని చెప్పాడు. కానీ నాకు ఎలాంటి నమ్మకం లేదు. ఆ రోజు అగ్రిమెంట్ పేపర్లే సరిగ్గా దాచిపెట్టని అన్నయ్య ఇప్పుడు మస్తాన్ విషయంలో ఎలా ఎలా చూసుకుంటాడని అనుకోవాలి. నాకు అన్నయ్య మీద నమ్మకం లేదు. ఎలాగైనా ఆ మస్తాన్ని నేనే చంపేస్తాను అని చెప్పి దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రామచంద్రయ్య, విక్రమ్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇక అది గమనించిన దమయంతి, ఇదే సరైన సమయం. ఇప్పుడు మస్తాన్ హాస్పిటల్లో ఉండి ఉంటాడు. ఎలాగైనా హాస్పిటల్కి వెళ్ళి అతన్ని చంపేయాలి. ఆ నిజం వాడితోనే చచ్చిపోతుంది అని చెప్పి ఇక దమయంతి కంగారుగా వెంటనే హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన విక్రమ్, ఇదేంటి, అత్తయ్య ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఇక విక్రమ్ దమయంతి వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. ఇక దమయంతి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ మస్తాన్ ఉన్న రూమ్కి వెళ్ళి
ఒరేయ్ మస్తాన్, నువ్వు యాక్సిడెంట్ చేసింది చాలక ఇంకా అది చేయించింది నేనేనని మా బావగారు విక్రమ్తో చెప్తావా? ఈ రోజుతో ఆ నిజం నీతోనే చచ్చిపోవాలిరా అని చెప్పి దమయంతి అక్కడ ఉన్న ఆ దిండుని తీసుకొని మస్తాన్ మొహం మీద పెట్టబోతూ ఉంటుంది. ఇక అది చూసిన విక్రమ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి, అత్తయ్య ఇలా తెగించిందేంటి? అంటే అత్తయ్య తన కోసం, ఎవరి కోసమైనా, తన ప్రాణాలు తీయడానికైనా వెనకాడదన్నట్టు. లేదు, అత్తయ్య గురించి నిజం తెలుసుకున్నాను. ఈ యాక్సిడెంట్ చేసింది తనే. అందుకే మస్తాన్ని చంపబోతుంది. తనతో పాటు నిజం చచ్చిపోతుందనుకుంటుంది. కానీ అలా ఎప్పటికీ జరగనివ్వను అని చెప్పి విక్రమ్ వెనకాలే, దమయంతి వెనకాలే వచ్చి వెంటనే దమయంతి దగ్గర ఉన్న ఆ దిండుని లాక్కుంటాడు. అది చూసిన దమయంతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వేయ్ విక్రమ్, నువ్వు ఇక్కడికెందుకు వచ్చావురా అనగానే అప్పుడు విక్రమ్, అవునత్తయ్య, ఇంత రాత్రి వేళ నువ్వు మా హాస్పిటల్లో మస్తాన్ దగ్గరికి రావలసిన అవసరం నీకేముంది? ఎందుకు నువ్వు మస్తాన్ని చంపాలనుకుంటున్నావు? నిజం చెప్తావా లేదా అని చెప్పగానే అప్పుడు దమయంతి, ఒరేయ్, నేను మస్తాన్ని చంపాలనుకోవడమేంటి? లేదు, నేను అలా చెయ్యడం లేదు అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, చూడత్తయ్య, నిజాన్ని ఒప్పుకో, లేకపోతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళవలసి వస్తుంది అనగానే అప్పుడు దమయంతి, ఒరేయ్, నువ్వు కాదురా, నేను నిన్నిప్పుడు నీ జాబ్ పోయేలా చూస్తాను. నువ్వే మస్తాన్ని చంపాలనుకుంటున్నావని నేనిక్కడికి వచ్చి చూశానని నేను చెప్తాను అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న సిస్టర్ని, డాక్టర్ని పిలుస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళిక్కడికి వస్తారు. ఏంటమ్మా, ఏం జరిగింది అనగానే అప్పుడు దమయంతి నాటకమాడుతూ, చూడండి, ఈ పోలీస్ ఈ పేషెంట్ని చంపాలనుకుంటున్నాడు, నేను కల్లారా చూశాను అని చెప్పగానే అక్కడ ఉన్నవాళ్ళు, ఏంటి, మస్తాన్ని చంపాలనుకున్నారా? ఇతన్ని పట్టుకోండి అని చెప్పి అక్కడ ఉన్న సిస్టర్స్, డాక్టర్స్ అందరూ కూడా విక్రమ్ని పట్టుకుంటారు. ఇక అది చూసిన విక్రమ్ చాలా కోపంగా, చూడండి, మర్యాదగా నన్ను వదిలిపెట్టండి. అసలు మస్తాన్ని చంపాలనుకుంది మా అత్తయ్య దమయంతి. ఈ నిజం నాకు తెలిసిరాక తనని నేను ఎక్కడ అరెస్ట్ చేస్తానని తెలుసుకొని ఇలా నాటకమాడుతుంది అనగానే అప్పుడు వాళ్ళు, ఏంటి, ఒక ఆడమనిషి ఇతన్ని చంపాలనుకుంటుందా? చూడు, చెప్పడానికైనా కొంచెం అద్దనేది ఉండాలి అనగానే అప్పుడు విక్రమ్, చూడండి, మీకు అంత అనుమానం ఉంటే ఈ గదిలో సీసీ ఫుటేజ్ ఉంది కదా, ఆ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూడండి. అసలు మస్తాన్ని ఎవరు చంపాలనుకున్నారో మీకే తెలుస్తుంది అని చెప్పి విక్రమ్ అనగానే ఇక వెంటనే సిస్టర్ అక్కడ ఉన్న ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఇక ఆ సీసీ ఫుటేజ్లో దమయంతి మస్తాన్ దగ్గరికి రావడం, అక్కడ ఉన్న దిండు తీసుకొని మస్తాన్ మొహం మీద పెట్టి మస్తాన్ని చంపాలనుకోవడం, ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన సిస్టర్స్ ఒక్కసారే షాక్ అవుతారు. ఇక వెంటనే దమయంతి చెంప పగలగొట్టి, చి, నువ్వసలు ఆడదానివేనా? ఎందుకు ఎందుకు నువ్వు మస్తాన్ని చంపాలనుకుంటున్నావు అని అనగానే అప్పుడు విక్రమ్, చూడండి, నేను చెప్తాను, అసలు ఈవిడ మస్తాన్ని ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసా? మా అత్తయ్యని, నా మరదల్ని చంపింది ఈ దమయంతే. ఏ మస్తాన్ చేత యాక్సిడెంట్ చేయించింది ఈ దమయంతి. మస్తాన్ కోమాలో నుంచి బయటికి వచ్చి ఎక్కడ తన గురించి నిజాన్ని బయట పెడతాడో అని, అందుకే మస్తాన్ని చంపేస్తే ఆ నిజం అతనితోనే చనిపోతుందని ఇక ఇంత రాత్రివేళ ఇక్కడ హాస్పిటల్కి వచ్చి అతన్ని చంపేయాలనుకుంది. అది చూసి నేను ఈవిడని పట్టుకున్నాను. కానీ తను నేరాన్ని నా మీద వేయాలని చూసింది. ఇప్పటికైనా అర్థమయ్యిందా అని విక్రమ్ అనగానే ఇక మాటలు విన్న అందరూ కూడా దమయంతిని చీకొడతారు. ఇక విక్రమ్ చీకొట్టడం కాదు, తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి, లేకపోతే చాలా ప్రమాదం అని చెప్పి ఇక విక్రమ్ దమయంతిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. ఇక విక్రమ్ ఇంటికి వస్తాడు. ప్రియా మాత్రం దమయంతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంత రాత్రి అయినా మమ్మీ ఎక్కడికి వెళ్ళింది, ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే విక్రమ్ ప్రియా దగ్గరికి వచ్చి, ఏంటి ప్రియా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అనగానే అప్పుడు ప్రియా, అదే బావా, అమ్మ ఇంకా ఇంటికి రాలేదు, మమ్మీ కోసమే ఎదురు చూస్తున్నాను అనగానే అప్పుడు విక్రమ్, చూడు ప్రియా, ఇక మీ అమ్మ ఇంటికి రాలేదు అనేసరికి ప్రియా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు?
మమ్మీ ఇంటికి తిరిగి రాకపోవడం ఏంటి అనగానే అప్పుడు విక్రమ్, చూడు నేను మీ మమ్మీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచాను, అందుకే ఇంటికి తిరిగి రాదని చెప్తున్నాను అనగానే ప్రియ, రామచంద్రయ్య అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామచంద్రయ్య, ఒరే విక్రమ్, ఏం మాట్లాడుతున్నావురా? దమయంతిని అరెస్ట్ చేయడమేంటి? తను ఏ తప్పు చేసిందని అనగానే అప్పుడు విక్రమ్, మావయ్య, ఇన్ని రోజులు దమయంతి అత్తయ్య ఎంతో మంచిదనుకున్నాం, కానీ తను మాత్రం మనందరినీ నమ్మించి మోసం చేసింది. చూడు, అసలు అత్తయ్యని, చిట్టిని మన నుంచి దూరం చేసిందే దమయంతి అత్తయ్య, అందుకే తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాను అనగానే ఇక రామచంద్రయ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. వెంటనే, ఏం మాట్లాడుతున్నావురా? తను నా భార్యని, కూతుర్ని చంపడమేంటి? వాళ్ళకి మధ్య ఎలాంటి కక్షలు లేవు కదా అనగానే అప్పుడు విక్రమ్, మావయ్య, దమయంతి అత్తకి నీ మీద కోపం, ఎందుకంటే నీ వల్లే మావయ్య చనిపోయాడని, నన్ను, తన భర్తని దూరం చేశావని, ఆ బాధ నీవు కూడా చూడాలని, అందుకే అత్తయ్యని నీకు కాకుండా చేసి నీకు బాధ పెట్టాలని చూసి ఇలా చేసింది అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే నేను నా తమ్ముడు చనిపోవడానికి కారణం నేనని దమయంతి నా మీద కక్ష పెంచుకొని నా కూతుర్ని, భార్యని నాకు కాకుండా చేస్తుందా? ఇంతలా నమ్మించి మోసం చేస్తుందా? దమయంతి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని రామచంద్రయ్య చాలా కోపంగా, ఒరే పదరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన సంగతి చెప్దాం అనగానే అప్పుడు విక్రమ్, లేదు మావయ్య, తన గురించి నిజం తెలుసుకున్నాను, తొందరలోనే దమయంతి అత్తకి శిక్ష పడేలా నేను చేస్తాను, నువ్వేం కంగారు పడకు మావయ్య అని విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు ప్రియ, లేదు బావా, మా మమ్మీ అలా చెయ్యదు, మా మమ్మీ అలాంటిది కాదు అనేసరికి అప్పుడు రామచంద్రయ్య, చూడు ప్రియ, మీ మమ్మీ ఎలాంటిదో నాకు తెలుసు, లేకపోతే అర్ధరాత్రి వేళ మస్తాన్ దగ్గరికి వెళ్ళి తనని ఎందుకు చంపాలనుకుంటుంది? అంటే మస్తాన్ తన నిజస్వరూపం బయట పెడతాడని తెలుసుకొనే తనని చంపేస్తే ఆ నిజం అతనితోనే చనిపోతుందని, అందుకే అతన్ని చంపాలనుకుంది. ఇక ఆ దమయంతిని ఎప్పటికీ క్షమించకూడదు అని చెప్పి రామచంద్రయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసిన ప్రియ, ప్లీజ్ బాబా, నీకు దండం పెడతాను, ఎలాగైనా మా మమ్మీని విడిపించి తీసుకురా బావా అని అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, చూడు, మీ అమ్మ ఇంతలా నమ్మించి మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు, ఇప్పుడు మమ్మల్ని కూడా అలాగే బాధ పెడుతుంది, అందుకే తను బయట ఉండడం కంటే లోపల ఉండడమే మంచిది, చూడు, మీ అమ్మకి శిక్ష పడేలా నేను చేస్తాను అని చెప్పి ఇక విక్రమ్ ప్రియాకి వార్నింగ్ ఇస్తాడు. ఈ విధంగా మస్తాన్ని చంపబోతున్న దమయంతిని పట్టుకొని అరెస్ట్ చేసిన విక్రమ్. షాక్లో ప్రియ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.